మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఊరుగంటి వెంకటేశం గౌడ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తున్నావు కొత్త సంవత్సరం? ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీకు. మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. ఎట్లా చూస్తున్నారు 2 సంవత్సరాల పాలన? ప్రభుత్వం ఇకనైనా ప్రజల గురించి ఆలోచిస్తుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు? ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2026 సంవత్సరంలో ఒక కొత్త సంవత్సర శుభాకాంక్షలతో విజ్ఞప్తి చేస్తున్నాను. నీవు ఏవైతే ప్రజలకు వాగ్దానాలు చేశావో ఆ రోజు కామారెడ్డిలో అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. బీసీలకు కానీ, అనేక సామాజిక వర్గాలకు కానీ, అదేవిధంగా రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, అందరికి ప్రతి ఒక్కరు కూడా హ్మ్. చాలా వాగ్దానాలు చేశారు. హ్మ్. కనీసం కొత్త సంవత్సరంలో అయినా మీరు మీ వైఖరి మార్చుకోండి. ముఖ్యంగా నేను ఒకటి అడిగేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి స్థానం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా అత్యున్నతమైనది. హ్మ్. కాబట్టి ఆ స్థానంలో మీరు వచ్చారు. హ్మ్. కాబట్టి తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ యొక్క గౌరవాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపచేయటానికి నీ మీద ప్రథమ కర్తవ్యం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఇకనైనా కొత్త సంవత్సరంలో నీ భాష, వేషము, నీ యొక్క పద్ధతులన్నీ మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎన్నికల విజయమే లక్ష్యంగా అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. హ్మ్. అయితే అందులో ముఖ్యంగా విద్యార్థులకు ఉద్యోగాలు కానీ, అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి యొక్క 40 స్థానిక సంస్థల రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్లు కానీ, రైతులకు యూరియా రాకుండా ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రైతులందరికీ కూడా యూరియా సరఫరా చేయండి. అదేవిధంగా మీరు ఏవైతే రైతులకు వాగ్దానాలు చేశారో, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఎందుకంటే ఈ దేశానికి వెన్నెముక రైతులే. కాబట్టి రైతుల ప్రయోజనాలను ఆశించి మీరు పనిచేయవలసిందిగా కనీసం కొత్త సంవత్సరంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మీ మంత్రులు కూడా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. అదేవిధంగా మీరు అన్ని అబద్ధాలు చెప్పకండి. ఎందుకంటే గతంలో మీరు చూశాము, మీ యొక్క మన ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మా మా హరీష్ రావు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సరియైన చెప్పకుండా మీరు దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ యొక్క నీళ్ళ యొక్క ప్రయోజనాలు మా గోదావరి జలాలు విషయంలో కానీ, కృష్ణా నదిలో మా వాటా గురించి కానీ మీరు పోరాటాలు చేయాలి కేంద్ర ప్రభుత్వం మీద. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క చంద్రబాబు యొక్క ఒత్తిడికి తలయొగ్గి పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. కాబట్టి అక్కడ ఆ రోజు మీరందరూ కూడా ఈ యొక్క ఎపెక్స్ కమిటీ మీటింగ్ అటెండ్ అయ్యి మీ యొక్క ఢిల్లీలో మీ రేవంత్ రెడ్డి గారు అక్కడ సంతకం చేశాడు. ఆ సంతకం కప్పిపుచ్చుకోవడానికి మీరు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అవి దాగదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసము, నీళ్ళ కోసము, విద్యార్థుల ప్రయోజనాల కోసం, రైతుల కోసము, బీసీల కోసము, బీసీలకు మీరు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ముందుకోవాలని, ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు కూడా ఈ కొత్త సంవత్సరంలో మీరు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీరన్నట్టుగా రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడతా ఉంది. దాంతోపాటు యాప్‌ను కూడా తీసుకురావడం ఉంది. దానివల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుంది అంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులున్నారు. ఆ ముగ్గురు మంత్రుల హయాంలో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అరిగోసలు పడతా ఉంటే ఇప్పటివరకి మంత్రుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎట్లా చూస్తారు దీన్ని? ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, రైతులు చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు. కాబట్టి మీరు ఏదైతే యాప్ తీసుకొచ్చారో కనీసం విద్యావంతులకే అర్థం కాదు యాప్. కాబట్టి రైతులకు ఏ విధంగా అర్థమవుతుంది? మీరు మీరు యాప్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు మీరు ఏదైతే మీరు వాగ్దానం చేసారో రైతులకు, ఆ రైతులకు యూరియా సరఫరా అధికారులను పెట్టి యూరియా సరఫరా చేయండి. కానీ యాప్లు ఇటువంటివి కావు. మీరు చేసినటువంటి యొక్క యూరియా లేక సరి అయిన పంటలు పండక ఈరోజు చాలామంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యొక్క చిన్నకారు రైతుల యొక్క భూములు గుంజుకుంటున్నారు. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల లోపల ఉన్నటువంటి భూములు గుంజుకుంటున్నారు. తద్వారా వాళ్ళ యొక్క కుటుంబం అందరూ రోడ్డున పడుతుంది. కాబట్టి వాళ్ళ భూములు గుంజుకుంటా ఎవరైతే బడా వ్యక్తులు 100 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్నారో వాళ్ళ భూములు గుంజుకుంచి ఈ త్రిబుల్ ఆర్ కానీ, ఇతరత్ర గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కానీ ఈ విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఒకవేళ అంత అవసరం ఉండి గుంజుకుంటే వాళ్ళకు మార్కెట్ రేటు ప్రకారం వాళ్ళకు డబ్బులు చెల్లించండి. లేకపోతే వాళ్ళ కుటుంబం అందరూ కూడా బజారున పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే కలిగేటువంటి పాపం మీ కాంగ్రెస్‌కు మీకే కాబట్టి ఇక్కడనైనా 2026 సంవత్సరంలో మీరు ఖచ్చితంగా మీ వైఖరి మార్చుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు దాదాపు 3 రోజులు జరగనున్నాయి. ఎట్లా చూడొచ్చు? ఒకవైపేమో బీఆర్ఎస్ పార్టీ 15 రోజులు జరగాలి, ప్రజా సమస్యల గురించి చర్చిద్దామంటున్నారు. ఇంకోవైపు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలంటూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో పీపీటీ పెడితే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పారు? మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో అసెంబ్లీ నడవదు. సభ్యుల యొక్క ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష నాయకులకు కూడా అవకాశం ఇవ్వండి. వాళ్ళ యొక్క వర్షన్ కూడా ఈ తెలంగాణ ప్రజలకు వినిపించే అవకాశం ఉంటుంది కాబట్టి లేకపోతే ఆ పీపీటీని బహిష్కరిస్తామని గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే మన రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ప్రధానంగా నీళ్ళ కోసం పోరాడినటువంటి యొక్క బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ యొక్క జలాల మన కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో కానీ ఆంధ్ర ప్రాంతం ఏ విధంగా మన నీళ్లు దోసుకపోతున్న విషయము తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల మందికి తెలవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క స్వేచ్ఛగా తమ యొక్క అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పీపీటీ మీరు పెట్టండి. పెట్టిన తర్వాత ప్రధానమైనటువంటి యొక్క బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలి. లేకపోతే మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మా యొక్క నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, పెద్ద బహిరంగ సభలు పెడతామన్నారు కాబట్టి మీరు ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారు, ఈ నీళ్ల దోపిడీ ఏ విధంగా చేస్తున్నారు, ఖచ్చితంగా వచ్చేటువంటి బహిరంగ సభలలో మహబూబ్ నగర్లో కానీ నల్లగొండలో కానీ చేవెళ్లలో జరిగేటువంటి ఒక బహిరంగ సభలలో ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి నీళ్ల దోపిడీని ఖచ్చితంగా బహిర్గతం చేస్తాం, ప్రజా సమక్షంలోనే బహిర్గతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైనల్‌గా ఎట్లా చూస్తారు? మొదటి రోజు అసెంబ్లీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలకరించడం జరిగింది. షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు ఈ సన్నివేశాన్ని? అది చాలా మంచి పరిణామమే. నేను ఒకటే అంటున్నాను, మీరు శాసనసభలో ఏ విధంగా మన మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ విధంగా షేక్ హ్యాండ్ ఇచ్చారో మీరు శాసనసభలో కాదు బయట మీరు చేసేటువంటి బహిరంగ సభలో చేసేటువంటి ఉపన్యాసాలలో అదేవిధంగా మీరు పెట్టేటువంటి పత్రికా సమావేశాలలో కూడా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తిని మీరు గౌరవించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఒకవేళ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒకవేళ మీరు గౌరవించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కూడా యువకులకు విద్యార్థులకు రాంగ్ మెసేజ్ పోతుంది కాబట్టి సంస్కారం అనే ముఖ్య కాబట్టి ఈ యొక్క మీరు ఒక మోడల్గా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు యువకులకు విద్యార్థులు మనం వాళ్ళ భాష సరిగా పెద్దవాళ్ళను గౌరవించంగా ఉండే విధంగా మీరు మీ భాషను మార్చుకోవాలి. బహిరంగ సభలలో కూడా మీరు మాజీ ముఖ్యమంత్రి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయకుండా, పర్సనల్ అటాక్ చేయకుండా ప్రజా సమస్యలు మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. కానీ ఓ ముఖ్యమంత్రి వేరే కుటుంబం గురించి మాట్లాడడం సబబు కాదని సందర్భంగా తెలియజేస్తున్నాను.